శుభాకాంక్షలు. హ్యాపీ ఓనం శుభాకాంక్షలు. హ్యాపీ ఓనం శుభాకాంక్షలు. విశాఖ భీమా జ్యువెలరీలోని ఓనం పండుగ జరుపుకుంటూ ఉన్నారు. అంబరాలంటే సంబరాల్లా చేసుకున్నటువంటి ఓనం పండుగ విశేషాలు ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిఆర్ఓ గారు మనతో ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓనం పండుగ అంటే ఏంటి సార్? ఓనం పండుగ ఒక స్పెషల్ ఏంటి? ఓణం పండుగ అండి, యాక్చువల్లీ మహాబలి చక్రవర్తి ఎప్పుడు కేరళలో ఉన్నప్పుడు వామనుడు వచ్చి నాకు 3 అడుగులు ఇది భూమి కావాలని అడిగాను. అప్పుడు ఆడండి ఓకే ఇతను సరే నా ఇచ్చేస్తాను చెప్పాను. చిన్నప్పుడు చెప్పినప్పుడు ఇతను పెద్దది అయిపోయింది. ఫస్ట్ 1 అడుగులే ఆకాశం అయిపోయింది, సెకండ్ అడుగులు భూమి అయిపోయింది, మళ్ళీ 3 అడుగులు ఏంటి అని చెప్పినప్పుడు ఇది శిరస్సు ఇచ్చాను. నా శిరస్సు పాదాలతో గిరిపోండి అని చెప్పేసి అప్పుడు అతను ఒక్క మాట అడిగాను, నాకు సముద్రాన్ని ఒకసారి నా ప్రజగా చూడడానికి ఒక అవకాశం ఇచ్చేయండి చెప్పాను. అది మన ఓణం పండగలే తయారవుతుంది. అదే ఈ ఓణం పండుగని యాక్చువల్లీ మనం 10 రోజులు చేస్తాం. ఈ 10 రోజులే ఈ అందరం ఇంటి ముందుకి పువ్వులు వేస్తాం, దాన్ని అలా ముక్కలు వేస్తాం, పువ్వుతో వేస్తాం. ఈ లాస్ట్ పవనం ఈరోజు లాస్ట్ అంటే 10 days పాటు జరిపిస్తారు ఈ పండగ మెయిన్ అది. అదే అంటే రోజుకు ఒక దశల వారీగా ఒక కలర్కి పువ్వులు వేస్తాం. 10 రోజు 10 కలర్లు వేస్తాం. ఈ రోజు యాక్చువల్లీ మహాబలి చక్రవర్తి ఈ రోజు వస్తుంది. అది మంచిగా ఈ 10 రోజు ఆడ తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నా అలా చేస్తాను. ఓణం పండుగ రోజు మహాబలి చక్రవర్తి చేస్తే అందరికీ అది నమ్మకం. అది ప్రధానంగా ఓణం పండుగని ఎందుకు అంత స్పెషల్గా చేయడానికి కారణం అంటే మీలో అంటే ఇంకా చాలా వరకు ఎన్నో పండుగలు ఉంటాయా, ఇదే ప్రధానమైన పండుగ? మెయిన్ పండుగ అండి ఓణం. మెయిన్ పండుగ ఓణం. తెలుసా సముద్రాన్ని ఒక్కసారి మహాబలి చక్రవర్తి ఎప్పుడో కేరళలో మెయిన్ చక్రవర్తి మహాబలి చక్రవర్తి అతను జనాలు చూడడానికి వచ్చింది కదా, దాని కాబట్టి ఇది మెయిన్ పండుగ చూస్తున్నాం. అంటే ఈ భీమా జ్యువెలరీ ఇక్కడ వైజాగ్లో ఈ బ్రాంచ్ పెట్టారు. అంటే ఈ బ్రాంచ్కి అంటే స్పెషల్గా ప్రజల్ని మీరు ఎలాగా చూస్తారు? అంటే ఇక్కడ చాలామంది అనేక రకాలుగా చాలామంది వస్తూ ఉంటారు. అంటే ప్రత్యేకంగా మీ యొక్క కేరళ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారా, లేదంటే హిందూ తెలుగు ప్రజలు కూడా ఇక్కడ? అదే ఉండదండి. యాక్చువల్లీ కేరళలో ఈ ఓణం పండుగ అండి, ఇది హిందూ ముస్లిం క్రిస్టియన్ అలా ఉండదు, అందరం చేస్తాం. అదే అందరం జనాలు ఈ ఓణం పండుగ చేస్తాం. ఇంకా ఇది కాకుండా భీమా జ్యువెలరీ అండి యాక్చువల్లీ మన కేరళ 100 years నుంచి ఇప్పుడు మనం ఎక్కడ వచ్చినా ఇప్పుడు మనం కేరళ వాళ్ళు తక్కువ ఉన్నాం, ఒక 4-5 ఉన్నాం. ఇక్కడ వాళ్ళ దానిలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ ఉన్నాం. మనకు అదేం ఉండదు. అది భీమా జ్యువెలరీ. మరి ఇక్కడ భీమా జ్యువెలరీ యొక్క ప్రత్యేకత ఏంటి సార్? అంటే మీరు ఈ గోల్డ్లో ఉండేటువంటి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి కొనేదారులకి ఒక ప్రత్యేకంగా మీరు ఏంటి ఆఫర్లు ఇస్తారు? ఈ సంస్థ అన్నది 100 years సార్. ఈ 100 years అన్నది 100 years. మెయిన్గా బ్రాంచెస్ అన్ని త్రివేంద్రం కేరళ అటువైపు ఉంటాయి. మా భీమా ఓనర్ గారు ఉంటారు కదా గోవిందన్ సార్, ఆయనది మొత్తం కలిపి 100 years భీమా సంస్థ. అక్కడ నియర్లీ ఒక 27 షోరూమ్స్ ఉన్నాయి. దాంట్లోని మా రీజన్ ప్రకారం 6 షోరూమ్స్ ఉన్నాయి. విశాఖపట్నం అన్నది ఒక షోరూమ్. ఆంధ్రాలోని మాది ఫస్ట్ షోరూమ్ అనమాట విశాఖపట్నం మొత్తానికి. వేరే సంస్థలు ఉన్నాయి, వాళ్ళ తమ్ముళ్ళు అనమాట. ఫస్ట్ హాల్ మార్క్ కూడా మేమే ఇంట్రడ్యూస్ చేసాం కేరళలో ఫస్ట్. ఇంకోటి ఏంటంటే ఈ 100 years అన్న షోరూమ్ ఉంటాయి, కాకపోతే వైజాగ్ ఇదే ఫస్ట్ టైం. మమ్మల్ని కూడా ఒకసారి చూడాలి, చూసి మాకు ఛాన్స్ ఇవ్వాలి. ఈ ఓణం సెలబ్రేషన్ అన్నది మాకు తెలియదు ఫస్ట్. ఇక్కడికి వచ్చాక వీళ్ళని చూసాక నేర్చుకోవడం. ఇది సక్సెస్ఫుల్గా 3 years అయింది. ఇప్పటికీ 3 yearsలోని బాగా జరిగింది. ఈ సంస్థలోని ఏంటంటే భేదాలు ఉండవు, కులమత భేదాలు ఉండవు, అందరూ ఒకటే. లోపలికి వచ్చే ప్రజలు కూడా కస్టమర్లు కూడా అందరూ మాకు సమానమే, అందరినీ ఒకలాగే చూస్తారు. పేదవాళ్ళని, మిడిల్ క్లాస్ అని, అప్పర్ క్లాస్ అని కాదు. స్టార్టింగ్ వచ్చి నమస్కారం పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు భీమా ఫ్యామిలీ ఇంకా మా సంస్థలోని ఒక మెంబర్ కిందే చూస్తాం. అది మిగతాది ఏంటంటే బంగారం నాణ్యత అంటారా, ఇప్పుడు అన్ని షోరూమ్లు ఉన్నాయి, అన్ని షోరూమ్లకి కన్నా మాది కూడా మంచి షోరూమే. 3 years అయింది, మమ్మల్ని కూడా చూడాలి కదా. అది సార్ ఇప్పుడు ప్రభుత్వం సెప్టెంబర్ 22 నుంచి GSTని తగ్గించిపోతుంది. దీంట్లో బంగారానికి ఏమైనా తగ్గించేదానికి ఏమైనా అవకాశం ఉంటుందంటారా? యాక్చువల్లీ అది ఇంటర్నేషనల్ మార్కెట్ అండి, మనం సివిల్ అది ఉండదు. ఇంటర్నేషనల్ మార్కెట్ అంతా వచ్చేసిన దాని ప్రకారం గోల్డ్ రేటు అప్ అండ్ డౌన్ అయిపోతుందో అదే. ఇంకోటి కేరళలో కూడా మనకి భీమేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరైనా ఇప్పుడు మాకు పెళ్ళి మ్యారేజ్ కానీ ఏదైనా ఫస్ట్ ఎవరైనా డిసిషన్ చేస్తే భీమా చేస్తాం. భీమా తర్వాతనే వేరే ఏం జ్యువెలరీకి వెళ్తాం. సో అంత నమ్మకం మీన్స్ ఒక దేవుడు లాగా. అందరికీ ఓణం శుభాకాంక్షలు అండి. Onam is a Kerala traditional festival. Every year we are celebrating in the Vamana Avatara. They came for to earth.
that is celebrating as a Onam is a Kerala celebration. And every year we are celebrating here also in Visakhapatnam, Bhima Jewelry. Last 3 years nunchi we are here only. We are celebrating with our staff and our customers and public also. This year also we are celebrating very large scale. We are morning to evening we are celebrating full day. And last 10 days nunchi ikkada we are muggulu undu. Okay, traditionally muggulu we are using with the flowers. That every year we are celebrating the same one. This year also we are continuing, and we are inviting all Visakhapatnam people to celebrate this one as an Onam celebration with Bhima Jewelry. And Andarukum, once again we are telling Onam Shubhakamshi.